వెల్కమ్ టు పొలిటికోస్. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మేడ్చల్లో నిర్వహిస్తున్నారు. ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మనము ఒకసారి వీక్షిద్దాం. శ్రీ అలవేట్ మంగాదేవ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్తుం భవంతో మహాంతో న గృహంతో గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం అరంగమామభో యశిక్షయాయ జన్మథా ఆపోజనయథా జనః. స్నానానంతరం పంచామృత స్నానం పయోదరిగతం చైవ శర్కరా మధుసంయుతం. గణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమో విరోధి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిరాజ విశ్వతః హరిద్రాచూర్ణం సమర్పయామి. యాగంగోర్యాసనే వాలీయా రాగాయా సరస్వతే ఇంద్రాణి మక్వహూతయే వరుణాని స్వస్తయే. మహాగణాధిపతయే నమః. కుంకుమవేవనం సమర్పయామి. మల్లికాది సుగంధేని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాన్. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. నారాయ నమః. విక్రమాయ నమః. శ్రీధరాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. పురుషోత్తమాయ నమః. నారసింహాయ నమః. జనార్దనాయ నమః. హరయే నమః. కృష్ణాయ నమః. ధూర్వతి ధూర్వత్యస్మాన్ యోస్మాన్ ధూర్వతి అస్మాన్ ధూర్వసి ధూర్వత్యస్మాన్ అస్మాన్ ధూర్వసి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి. బాజా గట్టి మేళం.
दीपं दर्शयामि धूपमाघ्रापयामि जेभ्यः स्वजातवेदो भग्नन्निर्वृतिं मम प्रयोगश्च मह्यमावह जीवनं च जशोदशा आर्धमेघार्तिसंयुक्तं वह्निना योजितप्रियं गृहाणमङ्गलं देवं त्रैलोक्यधिपिरापदिं भक्त्या दीपं प्रयच्छन् गायत्र्या प्रोक्ष्या ॐ सज्जस्कार कदलीफलोपहार निवेदनं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि पादप्रक्षालनं समर्पयामि विकटोत्कटसुन्दरदन्तिमुखं भुजगेन्द्रसुसर्पगदाभरणम् गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् सुरसुरगणपतिसुन्दरकेशं ऋषिभिषिगणपतियज्ञसमानम् भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गीतापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियं करधुरपरशृङ्गं गणपाणिं गबलितपद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरनृत्तं सुरसितमणिमकुटं प्रणमगदेहं प्रकटितदानं षड्गिरितालमिदं दत्त षड्गिरितालमिदं दत्त षड्गिरितालमिदं लम्बोदरमलकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरं श्वेतशृङ्गं मोदकहस्तं प्रीतिसफलसफलं नयनत्रयवरनागविभूषितनागणपतिं दत्त नयनत्रयवरनागविभूषितनागणपतिं दत्तन्नागणपतिं दत्तन्नागणपतिं धवलितजलधर धवलितचन्द्रं फणिमणिकिरणविभूषितखड्गम् तनु तनु विषहरशूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् धवलितजलधर धवलितचन्द्रं फणिमणिकिरणविभूषितखड्गम् तनु तनु विषहरशूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् कडदडविगलितमदजलजलधितगणपतिवाद्यमिदं कडदडविगलितमदजलजलधितगणपतिवाद्यमिदं दत्त गणपतिवाद्यमिदं दत्त गणपतिवाद्यमिदं तकदगिडतकटगिडतकटिगिडतत्त्वं धवलिजलचन्द्रं विशालकं भूषणं तकटगिडतकटगिडतकटगिडतत्त्वं विमलसुभकमलजनभावुकं भागिनं धित्तगिडधित्तगिडधित्तगिडतत्त्वं प्रमदगुणगुणगतितशोभनं शोभितं धित्तगिडधित्तगिडधित्तगिडतत्त्वं पुथलभुजसरसिजविशालकं भूषणं तकटगिडतकटगिडतकटगिडतत्त्वं पटसफलकदलिफलमोदनं मोदकं धित्तगिड शिवदय गणपति कालनं गणपति कालनं गणपति कालनं प्रपूषणाद्यमेकं धना विचित्रगुणेश सूर्यमिश्रमे కూర్చున్నటువంటి భక్తులు మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఏమంటా మనం చేతులెత్తి దండం పెట్టాలా అంటారు. అందుకే
గోవిందనామస్మరణ భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు 2 చేతులు కూడా పైకి ఎత్తి చెప్తే స్వామికి మనం మొత్తం సమర్పించుకున్నట్టు. కాబట్టి పక్కవారు ఏమో అనుకుంటారనేటువంటి భావన కాకుండా 2 చేతులు పైకెత్తి ఒక్కసారి భగవానికి జై, విఘ్నేశ్వర భగవానికి జై, మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి రక్షకం కైకటాయకం వినాశిరేఖరేత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నరేతాతివేగం నవోదయాకభాస్వరం నదానికాపదద్ధరం సురేశ్వరం నిరీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాపరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తరైత్యకుంజరం ధరేత్తరోధరం వరం వరే భవక్కంతరాయ కంతరం బృహంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతగే హృది స్మరం గణేశ్వరం అరోగదాం సుసాహితీం సుపుత్రే. శ్రీ గణేశ పాహి మాం జయ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ పాహి మాం జయ గణేశ రక్ష మాం. జయ గణేశ రక్ష మాం శ్రీ గణేశ పాహి మాం. జయ గణేశ రక్ష మాం శ్రీ గణేశ పాహి మాం. జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. మన మేడ్చల్లో లక్ష్మీ గార్డెన్లో వెంకటేశ్వర కళ్యాణం పెద్ద ఎత్తున జరుపుతున్నారు మన విష్ణు శౌర్య గారు. ఎందుకంటే ఇక్కడ మేడ్చల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఈరోజు కళ్యాణోత్సవానికి కూడా ఆదివారం చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. అందరికి కూడా శుభం కలగాలి, లాభం కలగాలి, ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. గోయిందా గోయిందా.
పుత్రిక. ఆ తల్లి పద్మావతీదేవి సాక్షాత్తు వైకుంఠ. మరి మనమందరం కూడా కన్యాదాతలే కాబట్టి ఆ సాక్షాత్తు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇంతకుముందు చెప్పిన కొండంత దేవునికి మనం కొండంత పత్రి పెట్టలేము. సువర్ణ పుష్ప దక్షిణాన్ని సమర్పయామి అంటారు. మనం 2 పూలు పెడతాము, 2 అక్షంతలు ఇస్తాము. దాని పేరు మాత్రం సువర్ణ పుష్ప దక్షిణం అంటారు. మనము అంత సువర్ణం తీసుకోలేము, బంగారు పూలు పెట్టలేము. పెట్టినా 1-2 పెడతాం కానీ వేలకు వేలు మనం పెట్టలేము. కాబట్టి ఆ సువర్ణ పుష్ప దక్షిణ మనము సమర్పించినట్టు మరి అలాంటి అమ్మాయిని చక్కగా కన్యాదానము చేస్తున్నటువంటి యొక్క సమయం లోపల అందరూ కూడా మీరు మా యొక్క పూర్వీకులు అంటే మీదికి 10 తరాలు కిందికి 10 తరాలు మన తండ్రి సరిగాక అప్పుడు చూపులు కలిసిన శుభవేళ అని అప్పుడు అబ్బాయి అమ్మాయిని చూడడము, అమ్మాయి అబ్బాయిని చూసుకోవడము. మంగళాష్టక చూర్ణికాలు ఇక్కడ వేద పండితులచే చక్కగా మంగళాష్టకాలు అంటారు. అంటే మనం ఏ కార్యక్రమం జరిగినా మంగళం కలగాలి అంటే శుభం కలగాలి అని వీళ్ళు పద్య రూపంలో చెప్తారు. మరి ఆ సమయం లోపల బంధుమిత్రులు కానీ వచ్చినటువంటి అతిథులు కానీ పిల్లగాడు అంటే వధూవరులు కానీ ఎలా ఉండాలి? అందుకే మంగళాష్టకమైనాక సావధాన శుభముహూర్తే సావధాన అని చెప్తారు. కారణం ఏంటంటే ఆ సమయం లోపల సావధానులై శాంత చిత్తులై మంచి చక్కనైనటువంటి ఒక ఉత్సాహవంతులై ఉంటే కనుక వాళ్ళిద్దరి జీవితం కూడా కలకాలం అంటే వారు బతికినన్ని రోజులు కూడా చక్కగా ఉత్సాహవంతులై ధైర్యవంతులై ఉంటారు. జగన్మోహిని మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కుర్యాత్ సదా మంగళం. శుభోదయ సావధాన శుభలగ్నే సావధాన శ్రీమత్సుందరరాజకే భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనాం చిరపదాం నారాయణస్యానుధాం వీణా వేణు మృదంగవాద్య రసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కుర్యాత్ సదా మంగళం. శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఆయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీరంగే గరుడాజలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాజలే జనిషధో పుణ్యాచలే శ్వాశ్రయః పాయాన్నో భగవాన్
भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधान सावधान सुलग्ने तद्वरमङ्गलाष्टकमिदो लक्ष्मीनृसिंहस्य यः कल्याणोत्सववेदिकासु पठते वद्वावरस्य श्रियै माङ्गल्यं सुखदं पदां सुविमलां कीर्तिं च दत्त्वा विभो श्रीमान्नाथगिरीश्वरः करुणया कुर्यात् सदा मङ्गलं सुतिथ्यो सुवारं सुनक्षत्रं सुयोगं सुगणं सुजाः शुभैकादशफलवाप्तिरस्तु पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशावयम् इहैवैधिवाव्यदिष्टा पर्वत इवाविचाचलिः इन्द्र इव ध्रुवदृष्टा इह राष्ट्रमुदारया अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्र एनमदीधरद ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवन्दे राजा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् वेङ्कटरमण गोविन्द गोविन्द आपदमुक्कुलवाड अनाथरक्षक गोविन्द 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 सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहणमत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तो तयां शुभतिथौ लोककल्याणार्थं माङ्गल्यपूजां करिष्ये दशवक्त्रा दशभुजा दशपादाञ्जनप्रभा विशालया वैष्णवीवाया महाकाली दुरत्यया आराधिता वशीकुर्यात् पूजा कर्तुश्चराचरं सर्वदेव शरीरेभ्यो याविर्भूतामिदप्रभा त्रिगुणा सा महालक्ष्मी साक्षान्मयि समर्थिनी श्वेतानला नीलभुजा सुश्वेतस्तनमण्डला रक्तमध्या रक्तपादा रक्तजङ्घोरुन्नता सुचित्रजगदाचित्रहार्याम्बरविभूषणा चित्राणुलेपना कान्तिरूपसौभाग्यशालिनी अष्टादशभुजा भोज्या सहस्रभुजा सुते आयुधान्यकमलं बाणोऽसि कुलजङ्गला चक्रं त्रिशूलं वर्षो शङ्खो घण्टादवाचकः शक्तिर्दण्डः सर्वदा बाणवाद्रङ्गमण्डलः अलङ्कृतभुजाने लोकैकदीपापुरा श्रीमन्मन्दगडाक्षरतविभवब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षी विश्वप्रिये विष्णुमनालोये पद्मपद्मं मयि सन्निधस्व सा पद्मासनस्था विपुलघटितटे पद्मभद्राजदाक्षी दिव्यैर्गजेन्द्रैर्मणिघनखचितैः स्नापिता हेमकुम्भैः सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी शरण्ये त्र्यम्बके त्र्यम्बके देवी देवी नारायण
నారాయణి నమోస్తుతే. చక్కగా మాంగళ్యము అంటారు, మాంగళ్య బలం అంటారు. మరి హాలాహలం మింగినటువంటి యొక్క పరమేశ్వరుణ్ణి కాపాడింది ఆ మాంగళ్యమే. అందుకే మనం ఏ పూజ చేసినా మొట్టమొదలు గణపతి పూజతో పాటు గౌరీ పూజ అని చేస్తాము. ఎందుకు అంటే మన సౌభాగ్యము బాగుండాలి అని, భార్యాభర్తలు ఇద్దరు కూడా చిరకాలం అన్యోన్యంగా ఉండాలి అని, ఆ మాంగళ్య పవిత్రమైనటువంటి యొక్క వస్తువు. దాన్ని ఎవరైతే ఈ యొక్క సుముహూర్తం లోపల, కళ్యాణోత్సవం లోపల ఈ యొక్క ధారణ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ మాంగళ్య ఎల్లకాలం పాటు ఉండి మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తుందట. ఎందుకు అంటే సర్వమంగళ మాంగళ్యే అంటే ఎల్లప్పుడూ మంగళము అంటే శుభాన్ని ఇచ్చేటువంటిది మాంగళ్యమట. శివే సర్వార్థ సాధికే, అన్ని కోరికలను నెరవేర్చేటువంటి యొక్క మహాదేవి. శరణ్యే త్రియంబకే దేవి, నీకు శరణు తెచ్చుతున్నాం తల్లి, మా యొక్క మాంగళ్యాన్ని కాపాడము వద్దా అనుకుంటాడు. అందుకనే చప్పట్లు కొట్టేటప్పుడు గట్టిగా కొట్టాలి. నోరు అనేటప్పుడు హృదయాంతరం నుండి అంటే నాభి నుంచి రావాలి. మీద మీద మాట్లాడుతున్నాడు, గట్టిగా చెప్తలేడు. మనం ఎవరైనా పిల్లలను ఏదైనా విషయం అడుగుతే వాళ్ళు మీద మీద చెప్తే మీకు ఏమంటాయి? వీరు మనస్ఫూర్తిగా చెప్తలేడు, ఇది అవుతుందో కాదో అంటారు. అందుకే మనం చెప్పేటువంటి భగవన్నామము హృదయాంతరం నుండి రావాలి, లోపల నుండి రావాలి. చేసే శబ్దము పుష్పం వేద శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. వెంకటరమణ గోవింద 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 గోవింద. యా మాయా మహిషాసుర ప్రవధనే యా రక్తబీజావహ యా దాశం హరిషం భజోధనకరీ యా దేవదేవార్చిత సా దేవి మమ పాదుదేహమఖిలం మాతా సదా చండికా. మాంగళ్యధిష్టాన దేవతాభ్యో నమః. సుప్రీతో వరదో భవతో. అందరూ కూడా చక్కగా ఆ మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకోండి. అమంగళ దోషము అంటారు. ఆ అమంగళ దోషం ఏదైనా ఉంటే ఈ మాంగళ్యం చూడడం ద్వారా అమంగళ దోషం కూడా పోతుందట. అందుకే మాంగళ్య ధారణ చేసేటువంటి యొక్క సమయం లోపలటువంటి యొక్క దీర్ఘ సుమంగళిలు అంటారు. వాళ్ళ ఆయుష్యం కూడా ఉండాలనేటువంటి భావనతోటి ఆ మాంగళ్యాన్ని అందరూ కూడా ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు.
తంతున నేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే సహజీవ శరదాం శతం. నువ్వు నేను ఇద్దరం బాగుండాలి అనేటువంటి భావనతోటి మాంగళ్య ధారణ చేస్తారు. ఇక్కడ లోక కళ్యాణార్థమై చేస్తున్నారు కాబట్టి, అందరూ లోక క్షేమం గురించి చేస్తున్నారు కాబట్టి, ఆ లోక కళ్యాణార్థమై స్వామివారు తరఫున విష్ణు శౌర్య గారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తున్నారు. అందరూ కూడా మాంగళ్య ధారణ చేస్తున్నట్టు నమస్కారం చేసుకోండి. మాంగళ్య తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్య తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఏకాదశస్థాన ఫలదా వరదా భవంతు. మాంగళ్య తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సహజీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణమత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తులసీమాలాం సమర్పయామి. గోవింద ఏడుకొండలవాడ వేణుగణవన గోవింద గోవింద. విరభిఘార్య ఓం ప్రజాపతి శ్రియాంజషః పుష్కయోర్ధదాత్స్వం కామస్య వృత్తిమానందో అగ్నే భాజయేహమా ప్రమోద ఆనందః నిహితస్వభః సత్యేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసః చిత్తమాగోదిం వాజः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య శ్రేయదాం మయే యథాహమస్య త్రిభగ్గస్త్రజే భవాన్ యథాస్త్రే తృప్యతే పుంసి ప్రజే ప్రజా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్య ప్రజః తదా మే యజ్ఞర్వదతి తదేతి వాయురాః తద్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆభస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతాం పశవో మేకామః సమృద్ధ్యతాం. మరి తలంబ్రాలు అనగానే బియ్యమే పోసుకోవాలి, అక్షతలు అనగానే బియ్యమే ఎందుకు వేయాలి అంటే చంద్రుని యొక్క ధాన్యము బియ్యము అన్ని గ్రహాలకెల్లా చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. ఎందుకు అంటే ఎంత ఎండ కొట్టినా ఎంత వర్షం పడ్డా ఎంత చలి పెట్టినా కానీ నిర్మలమైనటువంటి మనస్సు ఎక్కడ దొరుకుతుంది అంటే వెన్నెల చంద్రుడి యొక్క వెన్నెల్లో గడిపితే మనస్సు నిర్మలంగా ఉంటుందట. మరి అలాంటి అక్షతలు తలంబ్రాలు అంటారు.
మరి దాంట్లో ఉన్నటువంటి దోషం పోవడానికి పసుపు కలుపుతారు. కొన్ని దిక్కుల తడిపి ఆరబెట్టి ఫోటోగ్రాఫర్ల గురించి పూలు, చెమికీలు, ముత్యాలు, వాస్తవానికి స్వచ్ఛమైనటువంటి ముత్యాలు పోయడము. మరి ఈ కలియుగం లోపల సాధ్యమే, కానీ అన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి మొత్తము. వాస్తవానికి అయితే అవి పనికిరావు. చెమికీలు కానీ పూసలు అంటారు, అన్నీ ప్లాస్టిక్ చేసినటువంటివే. ఎన్ని బియ్యం పోసుకున్నా కానీ లేదా పూలు పోసుకున్నా ఏం కాదు. ముఖ్యంగా 3 సార్లు పోయిస్తారు. 3 సార్లు కూర్చుండబెట్టి పోయిస్తారు. ప్రజామే కామః సమృద్ధ్యత అని ఇద్దరు భార్యాభర్తలు కూడా చక్కనైనటువంటి, వాడు ఒంటిగాడు ఉంటే వాళ్ళ ఇంటికి ఎవరు పోరు, ఆయనే వండుకోడు తినాలి, మళ్ళీ మాకేం పెడతారనే భావన ఉంటుంది. అక్కడ వివాహం అయితేనే, దంపతులు అయితేనే ఇంట్లో ఇంత అన్నం దొరుకుతుంది, లేదా ఇంత ఛాయ్ దొరుకుతుంది, లేదా పాలు దొరుకుతుంది అనేటువంటి భావన ఉంటుంది. మరి అలాంటి అతిథి సత్కారం కావాలి అంటే వివాహం కావాలి. దంపతిలో ఇద్దరు కూడా ప్రమాణం చేస్తున్నారు, పశవో మే కామః సమృద్ధ్యతాం. ఇక 3వది యజ్ఞోమే కామః అంటే మేమిద్దరం కూడా కలిసి యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు కూడా చేస్తాము అంటారు. యజ్ఞం అనగానే ముందట మంట మండుతుంటుంది, అందులో నెయ్యి పోసి 4 పంతులు కూర్చుంటారు, హోమం చేస్తుంటారు. అది యజ్ఞము, అది యజ్ఞమే. కానీ యజ్ఞాలు 5 రకాల యజ్ఞాలు ఉంటాయి. పంచమహాయజ్ఞాలు అంటారు. దేవయజ్ఞము అంటే దేవతలకు చేసే నైవేద్యం కానీ, దేవతలకు చేసే పూజ కానీ, పూజా కార్యక్రమాలు ఇంతకుముందు దంపతుల సమేతంగా చేసుకోవాలి అని చేసుకోవడం, ఇట్లా కార్యక్రమం. తర్వాత బ్రహ్మగ్రంథి అంటారు, ముడి వేయడం. ఇద్దరు కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని. చిరకాలము శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అని 100 సంవత్సరాలు అన్యోన్యంగా ఉండాలి అని వాళ్ళకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది చెప్తారు. మరి అలాంటి మళ్ళీ ఇక్కడ వెళ్ళకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండాలని ఇద్దరికి కూడా బ్రహ్మగ్రంథి వేయబడుతుంది. ఆ బ్రహ్మగ్రంథి వేయాలని మనవి. ఓం అగ్నే విశ్వే విశ్వనేక దేవైరో రణావంతం ప్రధవస్సీరయోనిం కులాగ్నిం ఘటవంతరో సవిత్రే యజ్ఞం నభరదిభేరస్. వెంకటేశ్వర స్వామి కళ్యాణ పూజ ఉంటుంది. ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రినయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః. హలాయ జగత్తేత్త సంధుష్టపదయ నమః. రుణాగణధీనాథ పరిత్రాణపరాయ నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, కృష్ణాయ నమః. ధూపము అంటారు. ఎలాంటి దోషం లేకుండా ఉండడానికి ధూపము. ఏకహారతి, నక్షత్రహారతి, ఇలా హారతిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి చేతులెత్తి ఆ కలియుగమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం కమలాది శగోప బలు శిరకోటి వృర స్మరకోటి సమా
సకృదాయాస్తు మంగళం. మంగళాధారం సమర్పయామి నమస్కరోమి చరణాక్షరయామి నామయామి జయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళనారోహయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే తీక్ష్ణదర్శనాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గేః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్వికరాయ ధీమహి రామి రామి దర్శనే దర్శనే అన్యథా శరణం నాస్తి తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష 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 జనార్దన జనార్దన. అంటే స్వామికి మనం అయిపోయిన తర్వాత ప్రదర్శన చేస్తాము. నా మీద దయ చూపుతూ తస్మాత్ కారుణ్య భావేన నా మీద దయ ఉంచి రక్ష రక్ష జనార్దన మమ్మల్ని కాపాడమని ఆ స్వామికి ప్రదర్శన కూడా చేసి నమస్కారం చేసుకుని అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వర. ఎక్కువ క్రోధ లోభ మోహ మదమత్సరాన్ని 6 శత్రువులు ఉంటారు. ఈ శత్రువులను కనుక మనం జయిస్తే మనకు లోకముల తిరుగు అనేటువంటిది ఉండదు. మరి అలాంటి శత్రు భయం లేకుండా ఉండాలి అని ఆ యొక్క కలియుగ వైకుంఠ నారాయణుడు అంటే కలియుగం లోపల సులభంగా ప్రసన్నుడైనటువంటి వాళ్ళు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. 3 ఫీట్ల పైన ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు అంటే సామాన్యం కాదు. అలాగే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టు మరి ఇక్కడ సాక్షాత్తు ఆ రూపము ముగ్ధ మనోహరమైనటువంటి యొక్క రూపము మనకి ఇక్కడ వారు దర్శన భాగ్యం కలిగించినారు. కాబట్టి మనందరం కూడా వారికి సదా ధన్యవాదాలు. ఎందుకు అంటే వారు చెప్పడమే లోక కళ్యాణార్థమే నేను ఈ యొక్క కళ్యాణాన్ని తలపెట్టినాను. ఈ లోక కళ్యాణార్థము లోకము సుభిక్షంగా ఉండాలి, చక్కనైనటువంటి పాడి పంటలు పండాలి. మనోవాంఛ అంటే మనస్సులో మంచి కోరికలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరాలనేటువంటి ఒక భావంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా చేసినారని, ఎక్కడ కూడా లోపం లేకుండా మరి ప్రకృతి కూడా మనకు అలాగే అటు వర్షము లేదు ఇటు ఎండ లేదు, మరి చక్కగా. ఎందుకంటే మిగతా వ్యవహారాలు తర్వాత మనకి ఇంకో గంట అయితే మళ్ళీ మన ఇంటికి పోతాం, మళ్ళీ మన వ్యవహారాలు మనకు ఉంటాయి. కానీ ఇలాంటి కళ్యాణ భాగ్యం చూసేటువంటి యొక్క అదృష్టము భాగ్యం ఇప్పుడు మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆ మహోత్సవ కార్యక్రమము చక్కగా వేద పండితులచే బ్రహ్మాండంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా చేయగానే ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఓడి బియ్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే ఆడబిడ్డ సంతృష్టి పడితేనే ఆమె ఒడి నిండా నింపి, మరి మనం బంగారం నింపలేము, వజ్రాలు నింపలేము, వైఢూర్యం నింపలేము. ఆ బియ్యం మాత్రమే కుడుకలు పోకలు ఖర్జూరవళ్ళు తమలపాకులు 2 జాకెట్ ముక్కలు పెట్టి ఆ ఒడిబియ్య కార్యక్రమం కూడా అమ్మ వాళ్ళకు పోస్తాం. కాబట్టి ఆ ఒడిబియ్య కార్యక్రమం తదుపరికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వచ్చినటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సలాక రాజేశ్వర శర్మ గారికి స్వాగతం సుస్వాగతం. వారు కూడా 2 కలియుగ దైవంగా మన కలియుగంలో ప్రతి ఒక్క మానవ జన్మ ఎత్తినందుకు గాను ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. లోక కళ్యాణార్థం ఏదో ఒక సేవ చేయాలని చెప్పి మన శౌరి గారు మన విష్ణువు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని నమ్మే వారిని చూసి ఒక మానవ జన్మలో నేను కూడా పుట్టినందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలి, అది 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో
అమ్మవారిని దైవంగా తలుచుకొని ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి మన విష్ణువు. అటువంటి వ్యక్తి ఈరోజు లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని గత 2 సంవత్సరాలుగా అతని మనసులో ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, కళ్యాణం చేయించే భాగ్యం అందరికీ కల్పించాలని అతని మనసు సంకల్పం. కాబట్టి వేద విద్యోది వేదివే నమస్కూర్యాల శ్రీలంకేత దేవత ప్రీణాతి శతమానం భవతి శతా యత్పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్యేశ్వర్యాసు మనోపాంచాఫలసిద్ధిరసు వెంకటేశ్వర స్వామి యొక్క ఆనిధ్యతోటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి శతమానం భవతి. కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మరి ఈరోజు వైశాఖ బహుళ త్రయోదశి ఆదివారము అశ్విని నక్షత్ర సుముహూర్తమునందు కలియుగ వైకుంఠవాసుడైనటువంటి ఆ అలవేలు మంగా సహిత పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ కూడా జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి విష్ణు శౌర్య గారు వారు నిరంతరము అమ్మవారి మహంకాళి ఉపాసకులు. మరి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడము లోక కళ్యాణార్థమై లోకము సుభిక్షంగా ఉండడానికై ఇట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి నాచారంగుట్ట నుంచి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి భాగవతం హరిప్రసాద్ శర్మ, అలాగే భాగవతం కిషోర్ శర్మ, శాస్త్రుల ఋషికేశ్ శర్మ, చిద్విలాస్ శర్మ, అలాగే రవి స్వామి గారు ఈశ్వరీ పీఠం వారు కూడా ఇటు కార్యక్రమానికి జోషి జశ్వంత్ శర్మ గారు మరి ఇటు కార్యక్రమానికి వచ్చి అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ కూడా జరిగింది. మరి ఇలాంటి కళ్యాణ మహోత్సవానికి సుమారు 200 మంది జంటలు ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని చేసుకున్నారు. అలాగే మిగతా భక్తులందరూ కూడా దర్శించుకున్నారు. వీరికి అన్ని రకాల భోజన ఏర్పాట్లు కూడా కార్యక్రమ నిర్వాహకులు విష్ణు శౌర్య గారు భోజనాలు మరియు వసతి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ కలియుగ నారాయణుడైనటువంటి మరి మామూలుగా కూడా ఎక్కడైనా చిన్నగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. సుమారు 4 ఫీట్ల విగ్రహాల పైన ఇక్కడ ఉత్సవ విగ్రహాలు. సరే, నిండు రూపము వెంకటేశ్వర స్వామి అనగానే మనకు నిండు రూపం కనిపించేటువంటి సుమారు 6 ఫీట్ల పైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి కూడా ఇక్కడ కొలువజేసి ఈ లక్ష్మీ కళ్యాణ మండపంలో మరి మనందరికీ కూడా ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి కృపకు అందరం కూడా పాత్రలవుదామని మనవి. అందరికీ నమస్తే. విశ్వ కళ్యాణాన్ని ఆశించి లోక కళ్యాణార్థమై ఈరోజు మేడ్చల్ పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించాం. ఇందులో భక్తులందరూ పాల్గొని దీన్ని చాలా విజయవంతం చేశారు. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో పాల్గొనాలని భక్తులను నేను మనసారా కోరుకుంటున్నాను. ఇటువంటి ఆశ్రయం కల్పించినందుకు నాకు మేడ్చల్ పట్టణ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న మేడ్చల్ లోకల్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చారు. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి నిత్యం దేశవ్యాప్తంగా కళ్యాణ ఉత్సవాలు కావచ్చు, యాగాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి లక్షల మంది పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశం యొక్క సాంప్రదాయాల్లోనే, భారతదేశం యొక్క సనాతన ధర్మంలోనే సర్వే జనే సుఖినో భవంతు అనేటువంటి సూత్రం ఉంటుంది. అంటే ప్రపంచమంతా చల్లగా ఉండాలి,
మానవ కళ్యాణం వర్ధిల్లాలంటే అనే కాన్సెప్ట్తో చేస్తూ ఉంటారు. ఈరోజు మేడ్చల్ పట్టణంలో వెంకటేశ్వరుని కళ్యాణ ఉత్సవాన్ని ప్రజలంతా చల్లగా ఉండాలని చెప్పి, విశ్వమంతా చల్లగా ఉండాలని చెప్పి అయితే యజ్ఞం చేస్తుండో, ఆ యజ్ఞం సందర్భంగా పాల్గొన్న భక్తులందరికీ, ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి పూజారులకు, అదేవిధంగా నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా మేడ్చల్ పట్టణంలో శ్రీనివాస కళ్యాణ వేడుకలను జరుపుకుంటున్నాము. సో ఈరోజు ఈ కళ్యాణానికి ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి శౌర్య వాళ్ళ పేరెంట్స్ నిరంతరం దేవుడి సేవలోనే ఉంటారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కళ్యాణం చేస్తూనే ఉంటారు. శివపార్వతి కానివ్వండి, ఈరోజు శ్రీనివాస కళ్యాణం కానివ్వండి, లేదంటే చండీయాగం కానివ్వండి, అట్లా ప్రతి సంవత్సరం కళ్యాణ వేడుకలు చేస్తూనే ఉంటారు దేవుళ్ళకి సంబంధించి. ఎందుకంటే మన సంస్కృతిని మనం మర్చిపోవద్దు, నిరంతరం మన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాలతోని ఉండాలనే ఆలోచనతోని ఈ కళ్యాణ వేడుకలను వాళ్ళు ఎప్పుడు జరిపిస్తూనే ఉన్నారు ప్రజల పట్ల. సో ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉజ్జయిని మహంకాళి భక్తులు విష్ణు శౌర్య గారి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రస్తుత శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. కెమెరామెన్ కార్తిక్ వర్మతో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.